Hi, good morning everyone. I'm Ravindra from Nizamabad. I'm functional nutritionist in Wellness Committee. ఈరోజు నేను మీ ముందుకి మంచి ఎక్సర్సైజ్ చెప్పడం కోసం వచ్చినానండి. సో మనకి ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎక్సర్సైజ్ అనేది ఫ్యాట్ లాస్ కోసం కాదండి, మనం యాక్టివ్గా ఉండడం కోసం, మన మజిల్ టోన్ని, మజిల్ పవర్ని, మజిల్ షేప్ని తెచ్చుకోవడం కోసం అండ్ మజిల్ మాస్ని ఇంప్రూవ్ చేయడం కోసం అండ్ మన బాడీని ఫ్లెక్సిబిలిటీగా ఉంచడం కోసం మనం ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. సో ఈరోజు నేను మీకు వెరీ సింపుల్గా మన అప్పర్ బాడీ ఎక్సర్సైజ్ని మీకు చేసి చూపిస్తానండి. సో ఒక మన హ్యాండ్స్ తోటి నేను చేసి చూపిస్తాను అండ్ ఇంకొకటి కొన్ని స్టిక్స్తో చేసి చూపిస్తాను. సో చాలా సింపుల్ అండి. సో అందరికీ ఐ థింక్ అందరికీ దోశ వేయడం వచ్చనుకుంటాను. సో మనం దోశలు వేస్తూ ఎక్సర్సైజ్ చేయొచ్చండి. ఎలా మీకు చూపిస్తాను. మీ రెండు చేతులు ఇలా స్ట్రైట్గా పెట్టండి. ఓకే. సో దోశ మనం ఎలా వేస్తాం, ఇలా వేస్తాం కదా. సో ఇలానే మనం హ్యాండ్స్ని పెట్టి మూవ్ చేయండి. ఓకే. ఇలాగా మీ దోశలు రెండు చేతులతో దోశలు వేయండి. సో ఇలాగా ఒక 20 to 30 మూవ్స్ అనేది చేయాలి. ఇలా చేసినప్పుడు మనకి మన షోల్డర్స్ మజిల్ బైసిప్స్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఓకే. సో ఇంకొకటి ఎక్సర్సైజ్ మనకి ఏబిసిడిలో సి తెలుసు కదా. సో అలాగా మన ఈ రెండు చేతుల్ని సి టైప్లో మనం మూవ్ చేయాలన్నమాట. ఓకే. ఇలాగా సి టైప్లో. ఓకే. సో ఇలాగా ఈ సి టైప్లో మన హ్యాండ్స్ మూవ్ చేయడం అనేది ఒక 20 to 30 మూమెంట్స్ చేస్తే కనుక ఓకే. సో మన బైసిప్స్కి ఉన్నటువంటి మజిల్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం చెస్ట్ మజిల్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మీకు చూపిస్తానండి. సో మనం ఓ షేప్ ఉంది కదండి. ఓకే. జీరో. సో మన హ్యాండ్స్ని జీరో షేప్లో మనం తిప్పుతాం అన్నమాట. ఇలాగా సో ఇలాగా మనం ఒక 20 to 30 కౌంట్స్ అనేవి చేస్తే కనుక ఓకే మన షోల్డర్ అండ్ చెస్ట్ మజిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ టోనింగ్ కూడా బాగుంటుంది అన్నమాట. ఓకే. సో ఒక 3 ఎక్సర్సైజ్ మీరు చూస్తున్నారు కదా. సో ఇంకోటి మన కోర్ పార్ట్కి సంబంధించి నేను స్టిక్ తోటి మీరు చేసి చూపిస్తానండి. ఓకే. సో ఇలాంటి ఒక స్టిక్ అనేది తీసుకోండి. స్టిక్ లేకపోతే మీరు టవల్ అయినా కానీ మీరు ప్రిఫర్ చేయొచ్చండి. ఓకే. సో నేను హ్యాండ్ మీకు వీడియో కనిపించడానికి నేను హ్యాండ్ పైకి పెడుతున్నాను. ఓకే. సో కరెక్ట్గా మనం ఈ ఒక 2 feet డిస్టెన్స్లో పట్టుకోండి. ఓకే. మీ కాల్ రెండింటిని కూడా ఒక 1 feet గ్యాప్లో ఉంచండి. ఓకే. సో ఇలాగా స్టిక్ అనేది కిందకి రావాలి. ఇలా చేయడం వలన మన హిప్ మూమెంట్ బాగుంటుంది. మన కోర్ పార్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. కోర్ మజిల్ మాస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలాగా మనం ఒక 20 to 30 కౌంట్స్ అనేది మనం చేస్తే కనుక చాలా ఎఫెక్ట్ అని చూపిస్తుంది అన్నమాట. ఓకే. సో అండ్ ఇంకోటి సేమ్ ఇప్పుడు మనం రెండు లెగ్స్ని దగ్గర పెట్టుకొని చేయాలి. ఓకే. 1 2 3. సో ఇలాగా ఒక 20 to 30 కౌంట్స్ అని చేయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంకోటి స్టిక్ తోటి మన అప్పర్ బాడీకి కొన్ని ఎక్సర్సైజ్ చేసి చూపిస్తాను. ఒక ఎక్సర్సైజ్. సో స్టిక్ని మీరు ఇలా పెట్టుకోండి. ఇలా పైకి కింద నుంచి పైకి అనాలి. మన షోల్డర్ కానివ్వండి, చెస్ట్ మజిల్ కానివ్వండి మనకి బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఓకే. సో ఇలా మీరు ఒక 20 to 30 కౌంట్స్ అని చేస్తే కనుక మీకు మజిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మీకు మన మజిల్ మాస్ కూడా మన షోల్డర్లో ఉన్న మజిల్ మాస్ కూడా బాగా స్ట్రెయిన్ అవుతుంది అన్నమాట. సో ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుంది. ఓకే. సో ఇది. సో ఇంకోటి సో మీరు హ్యాండ్స్ని ఇలా పెట్టేసుకోండి. ఓకే. ఇప్పుడు మన కోర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన లెగ్స్ తోటి మనం ఎక్సర్సైజ్ చేస్తాం. ఓకే. సో లెగ్స్ని మీరు 1 feet డిస్టెన్స్లో పెట్టుకోండి. ఓకే. 1 క్రాస్గా తీసుకురండి. క్రాస్గా. ఓకే. ఇలాగా ఒక 20 to 30 కౌంట్స్ అనేవి చేయండి. ఓకే.
సో అండ్ దెన్ సేమ్ ఇలానే ఉండి సో లెగ్స్ని బాగా స్ప్రెడ్ చేయండి. ఓకే, సో బెండ్ అవ్వాలి. ఓకే, ఓన్లీ మనం నెక్ నుంచి అప్పర్ బాడీ మాత్రమే మనకి మూమెంట్ అనేది ఉండాలన్నమాట. ఓకే, 1 2 3 4 5. సో ఇలాగా ఈ ఎక్సర్సైజ్ ఒక 20 to 30 కౌంట్స్ అని చేయండి. ఓకే, ఇలా ప్రతి ఎక్సర్సైజ్ కూడా మీరు 20 to 30 కౌంట్స్ చేయండి. 2 to 3 రిపిటేషన్ చేయండి. సో ఈ స్టిక్ తోటి మన హ్యాండ్స్ తోటి ఈ ఎక్సర్సైజ్ కనుక చేస్తే కనుక మన అప్పర్ బాడీ అనేది మజిల్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది, మజిల్ మాస్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ బాడీ షేప్ కూడా మనకి స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఓకే, సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. బ్యాక్ టు ది హోస్ట్.